ఈ వీడియోలో జిల్లా కలెక్టర్ మరియు డిప్యూటీ కలెక్టర్ యొక్క విధులు ఏమిటో చూద్దాం. సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రాసే అభ్యర్థులు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లుగా తీసుకున్న అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ యొక్క విధుల గురించి పూర్తి అవగాహన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ గురించి చదువుకున్నప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ రోల్ గురించి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ యొక్క విధుల గురించి అభ్యర్థులు చదువుతారు. అదేవిధంగా BA, MA ఇలా చదివిన అభ్యర్థులు కూడా జిల్లా కలెక్టర్ యొక్క విధుల పైన అవగాహన ఉంటుంది. గ్రూప్ 1 మెయిన్స్ రాసిన అభ్యర్థులకు డిప్యూటీ కలెక్టర్ విధుల గురించి పూర్తిగా అవగాహన అనేది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. నా జిల్లా కలెక్టర్ అనే ఈ వ్యవస్థను 1772లో వారెన్ హేస్టింగ్, బ్రిటిష్ పరిపాలనా కాలంలో వారెన్ హేస్టింగ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పటికీ అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, రాజ్యాంగబద్ధమైన పరిపాలన వ్యవస్థ నడుస్తుంది భారతదేశంలో, మన రాజ్యాంగబద్ధమైన పరిపాలన వ్యవస్థ అయినా కానీ బ్రిటిష్ వారు ఇంట్రొడ్యూస్ చేసిన ఆ కలెక్టర్ సిస్టాన్ని మనం ఇప్పటికీ ఫాలో అవుతున్నాం. కలెక్టర్ని కింగ్ పిన్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అంటారు. జిల్లా స్థాయిలో అతన్ని పరిశీలిస్తే జిల్లా స్థాయిలో అడ్మినిస్ట్రేటివ్ సిస్టానికి కింగ్ పిన్గా ఉంటారని చెప్తారు. అంతేకాకుండా అతన్ని ప్రభుత్వ ప్రతినిధిగా మనం పేర్కొంటూ ప్రభుత్వానికి, జిల్లా స్థాయిలో ప్రభుత్వానికి కళ్ళు, చెవులు, చేతులుగా ఉంటారు, వ్యవహరిస్తారు అని చెప్తారు. మరి ఇలాంటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టానికి ఆయనే జిల్లా స్థాయిలో హెడ్గా ఉంటారు. సివిల్ సర్వెంట్స్ అంటే UPSC, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసిన IAS ఎగ్జామినేషన్ ద్వారా IAS సాధించిన వాళ్ళు తమ జీవిత కాలంలో, చాలామంది IAS ఆఫీసర్స్ తమ జీవిత కాలంలో వాళ్ళు చీఫ్ సెక్రటరీ వరకు వెళ్ళగలుగుతారు ప్రమోషన్ సిస్టంలో, ఎర్లీ ఏజ్లో ఎంటర్ అవుతాయి. అదేవిధంగా కేంద్రంలో క్యాబినెట్ సెక్రటరీ స్థాయికి కూడా వెళ్ళగలుగుతారు. కానీ తమ జీవిత కాలంలో తాము పనిచేసిన ఎక్కడ ఎక్కువ సంతృప్తిగా ఉన్నారని చెప్తారంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్గా పనిచేసిన సందర్భంలో చాలా సంతృప్తిగా ఉన్నామని చెప్తారు. అంటే అంత పవర్ఫుల్ పోస్ట్, అంత పవర్ని ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు. టోటల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అంతా తన హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. మరి ఆ విధులు ఏంటి? యాజ్ ఏ జిల్లా కలెక్టర్గా వ్యవహరిస్తారు, జిల్లా అభివృద్ధి అధికారిగా, నెక్స్ట్ జిల్లా మెజిస్ట్రేట్గా, అంతేకాకుండా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. అంతేకాకుండా జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ మొత్తం తన పర్యవేక్షణలో జిల్లా స్థాయిలో ఉంటుంది. జనాభా లెక్కల సేకరణ అధికారిగా, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వీటి పర్యవేక్షణలో. ఈ విధంగా చెప్పుకుంటే పోతే ప్రతి యాజ్ ఏ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఎలా ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా ఎలా ఉంటాయి విధులు, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఎలా ఉంటుంది ఆ విధులు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా ఎలాంటి విధులు అంటే ఒక్కొక్కటి పెద్ద ఇష్యూ టాపిక్గా మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఈ విధమైన ఫంక్షన్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు జిల్లా స్థాయిలో నిర్వహిస్తారు. అందుకే కింగ్ పిన్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ అంటారు. అంతేకాకుండా ఇతన్ని ఇది గార్డియన్ ఆఫ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటారు. గార్డియన్ ఆఫ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇండియన్ డెమోక్రటిక్ సిస్టంలో. అంటే ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలన కాలంలో కలెక్టర్ వైపు ఏదన్నా ప్రజలు తమ అవసరాల కోసం కలెక్టర్ వైపు చూసేవారు. ఇప్పుడు కూడా అదే సిస్టమ్ ఉందని చెప్పుకోవచ్చు. మరి డిప్యూటీ కలెక్టర్ అనే ఈ పోస్టు రాష్ట్ర పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం అనగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేత నింపబడుతున్న రాష్ట్ర పరిపాలనలో అత్యున్నతమైన పోస్ట్ అయిన ఉద్యోగమైన డిప్యూటీ కలెక్టర్. ఈ పోస్టు సబ్ డివిజన్, డివిజన్ స్థాయిలో కలెక్టర్ ఎలాంటి అధికారాలను చెలాయిస్తారో, ఎలాంటి పవర్స్ ఉంటాయో అలాంటి పవర్స్ డిప్యూటీ కలెక్టర్ గారికి ఉంటాయి.